హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న టీవీ మనకి 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. ఓకే, దీంట్లో కంప్లైంట్ వచ్చేసి మనకి నో డిస్ప్లే. బ్యాక్ లైట్స్ అనేది గ్లో అవుతున్నాయి, అయినా మనకి పిక్చర్ అయితే రావట్లేదు. సో నేను ఓపెన్ చేసి చెక్ చేయడం జరిగింది. మనకి ఈ ఎల్ఈడిఎస్ నుంచి రావాల్సిన ఇన్పుట్ ఉంటుంది కదా, మనకి 12 వోల్ట్స్ అనేది, అదైతే ఓకే. మనకి 12 వోల్ట్స్ అనేది జనరేట్ అవుతుంది. కాకపోతే మనకి మిగతా వోల్టేజెస్ ఉంటాయి కదా, మనకి డీసీ టు డీసీ ఐసీ నుంచి వచ్చే విజిహెచ్ విజిఎల్ కావచ్చు, ఈ వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఎందుకు అని నేను కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది. మనకి టీకాన్లో అయితే షార్టింగ్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, నేను ఈ వీడియోలో మీకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, మల్టీమీటర్ని ఈ విధంగా బజర్ రేంజ్లో సెట్ చేసుకొని ఒక ప్రోబ్ అనేది ఇక్కడ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి గ్రౌండ్ అనేది సౌండ్ వస్తుంది. ఓకేనా, సో ఇదే విధంగా మనకి ఇందులో ఉన్న పిఎఫ్ కెపాసిటర్స్ ఉంటాయి కదా, ఇవి ఏంటి అని అంటే మనకి వన్ సైడ్ గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంటాయి, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి వోల్టేజ్ సైడ్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మనకి కెపాసిటర్స్ ఉన్నాయి కదా, ఇవి చూస్తున్నారు కదా, మనకి ఒక సైడ్ అనేది షార్టింగ్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇంకో సైడ్ టచ్ చేస్తున్నాను, చూడండి, చూస్తున్నారు కదా, మనకి బోత్ సైడ్స్ అనేది షార్టింగ్ అనేది చూపిస్తుంది. అయితే మనకి ఈ విధంగా అయితే బోత్ సైడ్స్ అనేది ఉండకూడదు. ఒక సైడ్ ఎందుకు అంటే గ్రౌండ్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ పర్పస్ అది ఓకే. బట్ మనకి బోత్ సైడ్స్ అనేది షార్టింగ్ చూపించినట్లయితే మనకి షార్ట్ అయిపోవడం వల్ల వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయి మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకి ఇందులో మీకు క్లారిటీగా ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను సొల్యూషన్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.